రైట్. సో నిన్న చూసారు కదమ్మా, లైక్ యాంగులర్ ఎట్లా చేయాలి ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది కదా. రైట్. సో టుడే వీ విల్ టాక్ అబౌట్ ద డైరెక్టివ్స్ అనమాట. సో జనరల్ గా డైరెక్టివ్స్ అంటే ఏంటంటే, మనం ఏదైతే ఎన్జీ యాప్ అని నిన్న వాడాం కదా. సో ఎన్జీ యాప్, ఓకే, వెరీ గుడ్. సో వి జస్ట్ సెడ్ ఎన్జీ యాప్. ఓకే, ఎన్జీ యాప్ అనేది ఒక డైరెక్టివ్ అని లైట్స్ అనిపించలేదా? ఓకే. సో ఎన్జీ యాప్ అనేది అంటే ఒక డైరెక్టివ్, అట్లానే మోడల్ అనేది ఒక డైరెక్టివ్. సో ఈ డైరెక్టివ్స్ ఎట్లా వాడాలి, అసలు ఏమేమి ఉంటాయి డైరెక్టివ్స్ అనేది మనము ఇవాళ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే మనకి, సో దే ఆర్ జస్ట్ లైక్ అట్రిబ్యూట్స్. ఎట్లయితే మనకి HTML లో అట్రిబ్యూట్స్ ఎట్లా యూజ్ చేసామో, అట్లానే ఈ డైరెక్టివ్స్ ని కూడా మనము యూజ్ చేయాలి. ఓకే, రైట్. సో మనకి attributes. What are the, I mean, 5 directives? What is the first directive? App directive, all directive, bind directive, and init directive, and repeat directive. So what are the 5 most important? App directive, model directive, bind directive, init directive, repeat directive. Okay, already app directive అనేది మనం already యూజ్ చేసాం. సో ఇక్కడ యూజ్ చేసినాము. సో ఎన్జీ యాప్. సో ఎన్జీ యాప్ అనేది ఇక్కడ పెట్టాం కదా. సో div ng app in Batangal. So what does it mean? It means that so this is going to be a angular page. This is going to be which page? Angular page. So ఇది angular page అని చెప్పడానికి మనకి ఎవరు యూజ్ అవుతారు? ఈ ng యాప్ అనేది యూజ్ అవుతుంది. What will be used? ng app. So angular app. The meaning of it is what? The meaning of it is angular app. Angular app. So we can put it like this. Okay, already మనం యూజ్ చేసాం కాబట్టి మనకు అవసరం లేదు. సో we are going to work with the model directive. So model directive ఏం చేస్తుంది? It is used to bind the input value. Yesterday we also used this, but anyhow once again we will try to understand. So it is used for what? It is used for binding the data. It is used for binding the data. Okay, so how we can use it? We can use it. ng model is equal to username. ఎక్కడ ఇస్తున్నాం దీన్ని? ఒక ఇన్పుట్ బాక్స్ లో ఇస్తున్నాం. గమనించారా? where we are using it? We are using it in the input box. Okay, so I mean input element. Input type is equal to text, and what we said, ng model is equal to username. So we said ng model is equal to username. So when you are saying model is equal to username, you are going with the code. So model is equal to username. ng model is equal to username. సో మీరు అక్కడ ఇది నేమ్ ఇస్తే ఇక్కడ నేమ్ అనేది టైప్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ గో విత్ దిస్ కోడ్, సేమ్ థింగ్, సేమ్ ప్లేస్. సో ఇక్కడ ఏమన్నాము? ng మోడల్ ఇస్ ఈక్వల్ టు యూజర్ నేమ్. ఈ యూజర్ నేమ్ ఎక్కడ టైప్ చేస్తున్నాం మనం? ఈ యూజర్ నేమ్ ని ఇక్కడ వచ్చే విధంగా టైప్ చేస్తాం. సో వాట్ వీ హావ్ డన్ హియర్, ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు టెక్స్ట్, ng మోడల్ ఇస్ ఈక్వల్ టు యూజర్ నేమ్. ఓకే, సో దిస్ యూజర్ నేమ్ మనం ఈ ఇన్పుట్ లో మనం టైప్ చేస్తాం కదా సంథింగ్. సో దట్ సంథింగ్ విల్ బి యూజ్డ్ హియర్. దట్ సంథింగ్ విల్ బి యూజ్డ్ హియర్. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, వీ నీడ్ టు యూజ్ ద బైండ్ ఆల్సో. వీ నీడ్ టు యూజ్ ద బైండ్ ఆల్సో. సో బైండింగ్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, సో ng is equal to data అని పెడుతున్నారు కదా. సో ng bind is equal to యూజర్ నేమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం పెట్టాం మనం? ng bind is equal to the username. So what is the username? ఆ మోడల్లో ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చామో ఇక్కడ కూడా అదే యూజర్ నేమ్ ని ఇస్తున్నాం. సో ఇచ్చినప్పుడు వస్తుంది. ఎస్, అలా కూడా చేయొచ్చు అనమాట. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ గోయింగ్ టు బి ng మోడల్ అండ్ ng bind. So doing bind is going to take the input value from the model, from the
మోడల్. ఓకే. సో, ఇన్ దిస్ వే వి కెన్ డూ. ఓకే. అన్ని కలిసి మనం కోడ్‌ని రాస్తాం. అందుకనే ఎగ్జామ్‌లో నెక్స్ట్ వచ్చేసి ఇనిట్ డైరెక్టివ్. సో, ఇనిట్ డైరెక్టివ్ ఏం చేస్తదంటే, నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, generally init means initialization. It means what? Initialization. So, you are initializing some value. So, if you want to initialize value, what directive you have to use? You have to use the init. You have to use the ng init. ఇక్కడ ఏం చేశాను నేను చూడండి. ng init is equal to what I'm keeping here. ng init is equal to username I'm mapping with Andy Smith. I'm mapping with what? Andy Smith. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం వాల్యూ ఇవ్వకపోయినా సరే ఏమవుతుంది, ఆ ఇన్పుట్ లోకి ఈ పర్టికులర్ యూజర్ నేమ్ అనేది వెళ్ళిపోతుంది. ఏంటది? యాండీ స్మిత్ అనే యూజర్ నేమ్ వెళ్ళిపోతుంది. ఓకే, రైట్. సో డేటాని పెట్టాలి అంటే నాకు ఎవరు కావాలి? ఎన్జి మోడల్ కావాలి. ఆ డేటాని బైండ్ చేయాలంటే నాకు ఎవరు కావాలి? ఎన్జి బైండ్ కావాలి. ఎవరు కావాలి? ఎన్జి బైండ్. ఇనిట్ ఈస్ ఫర్ ఇనిషియలైజేషన్, model is for inserting the data, binding is for binding that data అంటే ఆ డేటాని HTML ఎలిమెంట్ లోకి పెట్టడం. అండ్ దెన్ యూ హ్యావ్ ద ఎన్జీ యాప్. ఎన్జీ యాప్ ఎందుకు మనకు తెలిసిందే కదా. ఎన్జీ యాప్ ఎందుకు? ఎన్జీ యాప్ ఈస్ టు టెల్ దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ యాంగులర్ యాప్. ఇట్ నథింగ్ బట్ అన్ యాంగులర్ యాప్, రైట్? ఓకే, ఫస్ట్ ఈ 4 ఎగ్జాంపుల్ లాగా చేసేసేయండి. దెన్ వి విల్ టాక్ అబౌట్ ది అదర్స్. Okay, so do it fast. Yeah.
Okay, అయిపోయిందా? Okay, so let me also develop it so that I can show you. So type is equal to text. ఇక్కడ ఏమన్నాము? What we said here? ఇక్కడ ఏమన్నాము? ఆ div place లోని ఇనిషియలైజ్ చేసుకున్నాం. Yes. So div place లోనే we initialize. So what we did here? We initialized it here only. Okay. అంటే అక్కడ చేయడానికి ఏంటి సార్ అంటే, సో కంటెంట్ మొత్తానికి మనం ఇనిషియలైజేషన్ చేసుకుంటాం. కంటెంట్ మొత్తానికి మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం కాబట్టి ఇట్ హ్యాస్ టు బి ఇనిషియలైజ్డ్ ఇన్ ద div place only. Okay. So ng-init, okay, is equal to so username is equal to, okay, something like that, right? Okay. తర్వాత ఏమన్నాము? ng model is equal to user name, the variable. సో ఇక్కడ ఏమన్నాము? దాన్ని బైండింగ్ చేస్తున్నాం. సో బైండింగ్ చేయాలి అంటే ఏం చేయాలి? ng bind, ఎవరిని బైండ్ చేయాలి? యూజర్ నేమ్ ని బైండ్ చేయాలి. సో యూజర్ నేమ్ ని బైండ్ చేసాం, రైట్? ఇప్పుడు ఇక్కడ ఏమనాలి? వెల్కమ్ యూజర్ నేమ్. ఓకే, సో సేవ్ దిస్. ఓకే, సో చేంజ్ చేయొచ్చు ఆఫ్ కోర్స్, రైట్? చేంజ్ అవుతుందా? సో వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ దేర్ ఇట్ విల్ బి చేంజ్. బట్ ఇనిషియల్ ఎవరు వచ్చారు? రామ్. ఎందుకు రామ్ వచ్చింది? బికాస్ యూ ఇనిషియలైజ్డ్, నో, you initialized the username as Ram. So that initialization took to model, that initialization took to binding also, అది వచ్చేసి మళ్ళీ ఎక్కడ ప్రింట్ అయింది? ఈ యూజర్ నేమ్ అనే దగ్గర ప్రింట్ అయిపోయింది. అర్థమైందమ్మా? సో దట్ ఈస్ ద వే దట్ వెల్కమ్ మనం పెట్టలేదు కదా, ఒకటి పెట్టేమన్నా, రైట్? ఒక్క నిమిషం. ఓకే, సో వెల్కమ్ అది డిఫరెంట్ పార్ట్ తెలుసుకోండి. ఇక్కడ ఇది మనము ఓన్లీ ఈ బైండింగ్ కోసమే వాడాలి. సో ఓన్లీ వీఆర్ బైండింగ్ అన్నమాట, రైట్? ఓకే, అర్థమైందమ్మా? సో ఇంతకుముందు వెల్కమ్ అనే దానికి మనం అక్కడ ఐడి పెట్టాం, అట్లా ఓకే. అక్కడ బైండింగ్ అదంతా చేయలేదు. బైండింగ్ చేసినప్పుడు వీ వాంట్ ఓన్లీ దట్ ఎలిమెంట్ టు బి బైండ్. ఓకే, సో ఇన్ దిస్ వే వీఆర్, ఇక్కడ కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, మీకు ఎప్పుడన్నా చూడాలి, ఎప్పుడన్నా మర్చిపోతే. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ ఫర్ రిపీట్. సో జనరల్ గా రిపీట్ అనేది ఏంటి అంటే ఇట్స్ లూప్ అన్నమాట. ఇట్ వర్క్స్ లైక్ ఏ లూప్. సో జనరల్ గా లూప్ ఎట్లా రాస్తాం మనము? జావా వాళ్ళు అయితే ఫర్ లూప్ అని, వైల్ లూప్ అని, పైథాన్ వాళ్ళు కూడా ఫర్ లూప్, వైల్ లూప్. సో జనరల్లీ దే రైట్ ఇన్ దట్. బట్ ఇక్కడ we use something called as ng repeat. What we use? ng repeat. So ng means angular, of course. Angular repeat. So ఇక్కడ ఏం రాస్తున్నాం? కోడ్ గమనించండి. Okay, so observe here. So what we are doing? Div ng app is equal to, ఇప్పుడు ఇక్కడ చెప్పండి, init ఎవరెవరు ఇనిషియలైజ్ అవుతున్నారు? A list of colors. Who is getting initialized? List of colors getting initialized. Who are getting initialized? The list of colors. So list of colors అంటే పింక్, రెడ్, గ్రీన్, బ్లూ, బ్లాక్ ఇవన్నీ కూడా ఇనిషియలైజ్ అవుతున్నాయి, అవునా? సో వీఆర్ ఇనిషియలైజింగ్ కలర్. ఓకే, వాట్ ఈస్ దిస్? పీ స్టైల్ కలర్, గ్రీన్, ఫాంట్ వెయిట్, బోల్డ్, ఇదంతా ఏంటి? ఇన్లైన్ స్టైల్. వాట్ ఈస్ ఆల్ దిస్? ఇన్లైన్ స్టైల్. ఓకే, అది తెలిసింది. ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది చూడండి, ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకొని instead of writing all the elements, so what we are doing? Instead of writing all the elements, what we are doing? We are using ng repeat. సో రిపీట్ అన్నప్పుడు ఏమవుతుంది? ఏదైతే మనము ఇనిట్ లో తీసుకున్నామో, ఓకే, సో దట్ x in color name,
కలర్ నేమ్. సో ఈచ్ కలర్ నేమ్ అంటే ఫస్ట్ ఏ కలర్ అవుతుంది? పింక్ అవుతుంది. సో నా పింక్ విల్ గో ఇంటూ ఎక్స్. పింక్ విల్ గో ఇంటూ ఎక్స్. సో పింక్ అనే వాల్యూ ఎక్కడికి వెళ్తుంది? ఎక్స్ లోకి వెళ్తుంది. సో ఆ ఎక్స్ బైండ్ చేస్తుంది అనమాట. అంటే ఆ పారాగ్రాఫ్ లో ఎవరు ప్రింట్ అవ్వాలి అప్పుడు? పింక్ ప్రింట్ అవ్వాలి. అంతే కదా? ఎస్ ఆర్ నో? సో వన్స్ అగైన్, సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్, ఎక్స్ ఇన్ కలర్ నేమ్. వాట్ ఈస్ కలర్ నేమ్? కలర్ నేమ్ పింక్, రెడ్, గ్రీన్, బ్లూ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఇన్ కలర్ నేమ్ అనగానే ఒక్కొక్క కలర్ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ ఏ కలర్ ఉంది? పింక్ కలర్ ఉంది. సో అండ్ ఇన్ రిపీట్ మోడ్, who will repeat? The color names will get repeated. So x in color name. Who is x now? Who is x now? First instance. First over అవుతారు పింక్ అవుతారు. సో ఎన్జీ బైండ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎన్జీ బైండ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఏ కలర్ ప్రింట్ అవుతుంది? ఐ మీన్ ఏ వర్డ్ ప్రింట్ అవుతుంది? పింక్ ప్రింట్ అవుతుంది. ఏ వర్డ్ ప్రింట్ అవుతుంది? పింక్. తర్వాత రెడ్, తర్వాత గ్రీన్. అట్లా ఇట్ విల్ బి రిపీటింగ్ అకార్డింగ్ టు ద ఇదన్నమాట అవుట్పుట్ అకార్డింగ్ టు ద కలర్ నేమ్స్. అకార్డింగ్ టు ద కలర్ నేమ్స్. సో డిడ్ వి రైట్ ఎనీ ఫర్ లాజిక్ ఆర్ ఎనీథింగ్? నాట్ రిక్వైర్డ్. సో మనకి అట్లా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని గో ఫర్ ద రిపీటర్. ఏంటది? ఎన్జీ రిపీటర్. ఓకే, సో డూ ఇట్ అండ్ ఐ విల్ ఆల్సో డూ ఇట్ లేటర్.
అయిపోయిందమ్మా? నేమ్స్ డిస్ప్లే కాదు ఎందుకు? ఓకే. రైట్. సో ఫస్ట్ యూనిట్ లో ఏం తీసుకున్నారు? కలర్ నేమ్, రైట్? సో కలర్ నేమ్ లో సో యూ ట్రై టు టేక్ ఎ లిస్ట్ ఆఫ్ కలర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ పింక్, కామా, yellow, కామా, బ్లూ, రైట్. నేను ఒక 3 తీసుకుంటాను. సో ఐ టేక్ రైట్. సో సో వాట్ వీ నీడ్ టు డూ నౌ? సో ఫస్ట్ ఏమైపోయింది నాకు? ఎన్జీ యూనిట్ అయిపోయింది. ఎన్జీ యూనిట్ లో ఏం చేయాలి? we have to initialize. Okay, we have to initialize. We initialized. First step is over. Okay. So second step ఏంటంటే ఒక లిస్ట్ తీసుకోవడం. ఓకే, దిస్ ఇస్ లైక్ కలర్స్ నేమ్ ని మనము ప్రింట్ చేసుకుంటాం. సో దట్ సో ఒక స్టైల్ పెట్టేసి హెడింగ్ కి స్టైల్ అన్నమాట. ఓకే. సో h1 style is equal to, okay, so give some color, so give some blue color. Okay. And what is the other thing that we wanted? Font weight. So font weight is this. So font weight, h1 is the font weight also. So h1 we give now y font weight again. Yes. Okay. So here color blue, color names, right? Okay. ఇప్పుడు ఏమన్నాను? You take an ordered list. Sorry, you take a ordered list. సో దాంట్లో ఏముండాలి? లిస్ట్ అంటే ఎల్ఐ అనేది మళ్ళీ ఆర్డర్ లిస్ట్ లో లోపల ఎలిమెంట్స్ అంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ నేను ట్రెడిషనల్ గా 1 2 3 రాయకూడదు. నేను ఏం చేయాలి? ఐ హ్యావ్ టు టేక్ దట్ కలర్ నేమ్స్. ఐ టు టేక్ దట్ కలర్ నేమ్స్. ఆ కలర్ నేమ్స్ నేను ఇప్పుడు లాగాలను బై యూజింగ్ ఎన్జీ రిపీట్. సో ఫస్ట్ వాట్ డస్ ఎన్జీ రిపీట్ డూ? ఎన్జీ రిపీట్ విల్ మేక్ మై వేరియబుల్ టు లూప్ అన్నమాట. మేక్ మై వేరియబుల్ టు లూప్. కోడ్ అర్థం చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. సో ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పండి? ఎల్ఐలో ఎన్జీ రిపీట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్ వేరియబుల్ ఏదన్నా వాడుకోవచ్చు. ఎక్స్ ఇన్ కలర్ నేమ్. ఎక్స్ ఇన్ కలర్ నేమ్. అయితే ఇప్పుడు మనం వాడిని ఎక్కడ బైండ్ చేసుకోవాలి? ఇప్పుడు మనం బైండ్ చేసుకోవాలి కదా, ఎక్స్ ని బైండ్ చేసుకోవాలంటే నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఎక్స్ ని బైండ్ చేసుకోవాలంటే నేను ఏం చేస్తాను? ఐ విల్ హ్యావ్ సమ్ పారాగ్రాఫ్ ఆర్ ఎనీ ఐటమ్. ఓకే. సో పారాగ్రాఫ్ లో ఏమంటాను? ఎన్జీ బైండ్ ఈజ్ ఈక్వల్ టు, ఎవరిని బైండ్ చేసుకోవాలి? కలర్ నేమ్ కాదు నేను బైండ్ చేసుకోవాలి, ఎక్స్ ని కదా నేను బైండ్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? ఎవరిని బైండ్ చేసుకోవాలి? ఎక్స్.
because x is the one which is coming one by one. Yes. Okay. So save this. Just yes, sir. Got them? Right. Change. Take your time, no problem. Group like any. Amen. Correct.
ఎన్జీ యాప్ దగ్గర స్పేస్ పెట్టాం, స్పేస్ ఉండొద్దు. ఓకే, సో దోస్ ఆర్ జస్ట్ జాయిన్ నౌ. నిన్న చెప్పాను నేను క్లాస్ 1:30 అని, ఎవరు పట్టించుకున్నట్టు మాత్రం. ఫైన్, I just repeat the things what I told to the class. So today actually we the directives. So we discussed about the directives. The directives are app directive, model directive, my directive, init directive, and repeat directive. సో బేసిక్గా యాప్ డైరెక్టివ్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు. సో యాప్ డైరెక్టివ్ అంటే సో విచ్ విల్ define the Angular JS application. Okay, so Angular JS application. So basically ng app అని ఇస్తే so it will be an so it will be an Angular app. Okay, so it will be a which app? It will be an Angular app. Okay, so it will be an Angular app. Okay, so whenever okay, so 1 second. Right. So app directive, model directive, bind directive, init directive, and repeat directive. Okay. So whenever we are saying directive or remote, మనం యాప్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఏమి ఇవ్వద్దు, ఇక్కడ వదిలేసేయండి. సో జస్ట్ డబుల్ కోట్స్ పెట్టేసి వదిలేసేయాలి. సో స్పేస్ ఇస్తే మళ్ళీ మీకు అది పనిచేయదు. సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ సే దట్ model directive. What does the model directive tell you? It will bind the input values. What a model will tell you? Model will bind input value. Model will bind the input value. For example, if you see here ng app, and if you are saying ng model is equal to username, so if you are using that username to print or something like that, so you will get that name. Okay, so you will get that name. Bind ఇది కూడా యూస్ చేస్తే సో వీ క్యాన్ బైండ్ ద డేటా. ఓకే, సో వీ క్యాన్ బైండ్ ద డేటా. ఎట్లా బైండ్ చేస్తాం సార్ డేటాని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో లెట్ మీ షో యూ సింపుల్ ఎగ్జాంపుల్ హౌ టు యూజ్ దోస్ 3. ఓకే, సో లెట్ మీ ఓకే, సో ng init is equal to ఓకే, సో ng init is equal to అనేది ఏంటంటే ఇట్ ఈస్ వన్ మోర్ directive where we provide the initial value, where we provide the initial value. So username is equal to, so okay, username is equal to Sharat. So username is equal to Sharat. So div ng app is equal to no space nothing, ng init username అనేది మనము Sharat అని ఇస్తున్నాం. So init is one more directive which will give the initial values అనమాట. Okay, ఆ తర్వాత what I'll do is I will say P. Okay, so P, I will say ng model. Okay, otherwise I'll take it in the input. Okay, so input type is equal to text. Input type is equal to text. ఆ తర్వాత I will take ng model is equal to the username. Okay, so ng model is equal to username. ఓకే, సో అంటే ఆ టెక్స్ట్ బాక్స్ లో నాకు ఈ యూజర్ నేమ్ అనే చరణ్ ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత ఆ తర్వాత మనం చేసింది ఏంటంటే, సో ఆ తర్వాత ఐఎమ్ గోయింగ్ ఫర్ పి. ఓకే, సో ఇన్ దట్ పి ఐఎమ్ బైండింగ్. ఓకే, ఐఎమ్ బైండింగ్ మై డేటా మోడల్. ఓకే, సో ఐఎమ్ బైండింగ్ మై data model. So ng bind is equal to the username.
Okay, so ng bind is equal to the username. Okay, so the username. So here I am something like using welcome. Okay, so ng bind is equal to username. అంటే ఈ ప్లేస్ లో ఆ యూజర్ నేమ్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవ్వాలి అని చెప్తాం. ఓకే, సో లెట్ మీ సే దిస్ అండ్ verify this once again. Okay, so Charan. So here I will just give a break. Okay, so I will say welcome Charan. Okay, so welcome Charan. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చరణ్ అనేది ఇనిషియల్ అయిపోయింది వాల్యూ, చరణ్ ఇనిషియలైజ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ వెల్కమ్ చరణ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే సంథింగ్ లైక్ రిత్విక్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీరు ఏదైతే చేంజ్ చేస్తున్నారో అది కింద వచ్చేస్తున్నారు. అంటే ఇది బైండింగ్ అంట, ఇది బైండింగ్. సో ఇది మోడల్, ఇది మోడల్. సో దిస్ ఇస్ మోడల్. మోడల్ ఈస్ లైక్ getting into the box, or is getting the data into the box, and binding is binding that model data, binding that model data. ఇది లాజిక్ అన్నమాట. ఓకే, సో ఇవి మనకి init డైరెక్టివ్, ng up డైరెక్టివ్, ng bind డైరెక్టివ్ అండ్ ng model డైరెక్టివ్. సో నెక్స్ట్ వచ్చేసి రిపీట్ డైరెక్టివ్. సో ng రిపీట్ డైరెక్టివ్ ఏం చేస్తుంది, now let's say I have a collection of names. Okay, so I have collection of names. Let's say I have a collection of names. Okay, so Charan, Arjun. Okay, so now I have a collection of names. Tej, okay, Varun, okay, something like this. Okay, now I have collection of names. అంటే నేను ఎవరిని తీసుకున్నాను ఇక్కడ, I took some names. I took some names. So here what I will is, I want to print these names in some order. సో ఆర్డర్ లో ప్రింట్ చేయాలి, ఆ నేమ్స్ అక్కడ తీసుకొని ఆర్డర్ లో ప్రింట్ చేయాలి. బట్ బిఫోర్ దట్ ఐ విల్ ట్రై టు రైట్ h1. Okay, so I can give some styling to this. h1 style is equal to color. Okay, so color blue violet. Okay, so then now the repeat will work. సో బిఫోర్ గోయింగ్ టు రిపీట్, ఫస్ట్ మనకి లిస్ట్ తయారు చేసుకుందాం, ఆర్డర్ లిస్ట్. దాని లోపల li అనేది తీసుకుందాం. li మీన్స్ ద లిస్ట్ ఆఫ్ వాల్యూస్. li మీన్స్ ద లిస్ట్ ఆఫ్ వాల్యూస్. నౌ వాట్ ఐ విల్ డూ ఇస్, ఐ విల్ సే ng repeat is equal to, okay, so ng repeat is equal to, okay, so ng repeat is equal, ఇక్కడ మోడల్ అని ఏం యూజ్ చేయలేదు, గమనించారు. Okay, because repeat will take care of the data. Okay, so repeat will take care of the data. So x in names. Okay, x in names, and we want to put that x, x ని మనము బైండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవరికి, p అనే ఆబ్జెక్ట్, p అనే HTML ఎలిమెంట్ కి మనము బైండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో is equal to x, is equal to x. So now we have done the binding. So now we have done the binding. So ఎవరిని బైండ్ చేసుకున్నాము, x ని బైండ్ చేసుకున్నాం. x ని బైండ్ చేసి x ని ఎక్కడి నుంచి తీసుకున్నాం, సారీ, x ని ఎక్కడి నుంచి తీసుకున్నాం, నేమ్స్ లో తీసుకున్నాం. సో x, ఈ నేమ్స్ ఎలా రిపీట్ అవుతాయి, బై యూజింగ్ ng repeat, by using ng repeat. So say this, now you run this, now you are getting the hero names. Okay, so we are not using any loop structures or anything, you are getting this anamata. Okay, so these are the directives that we need to know whenever you are talking about
Angular programming. So directives are must. Okay, you can execute it. So these are the things we discussed. Okay. So ఈ విధంగా మనం we can work with. So we also have our like even one like our five always been used. So now the other things are like ఎక్కడ అవసరం పడితే అక్కడ మనం యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇస్ వ్యాలిడ్ డైరెక్టివ్ అన్నమాట. సో ఈ వ్యాలిడ్ డైరెక్టివ్ ఏంటి అంటే it will change the status of specified element. What it will do? It will change the status of the specified element. Okay. So for example, I want to uh, input a number. Okay. So I want to input a number. So ఇప్పుడు చూడండి ఇక్కడ నేను దీన్ని yellow background గా చేస్తాను. So how I am doing that as a background? So today we'll just take up to 3 o'clock. So today we'll stop the Java 8 class. Okay, ఎందుకంటే కొంచెం లేట్ గా జాయిన్ అయ్యారు కదా. Okay, so we'll complete this class up to 3 o'clock. Okay, సో ఎందుకంటే దానికి ఇంకా మన టైం ఉంది. సో దిస్ చాలా మంది జాయిన్ అవుతున్నారు కాబట్టి. సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్ టెల్ మీ. సో వీఆర్ సేయింగ్ ఇన్పుట్ ఎన్జీ వ్యాలిడ్. ఓకే, సో అంటే ఇన్పుట్ ఎవరు ఇక్కడ నాకు? ఇన్పుట్ ఈస్ ద ఇన్పుట్ ఫీల్డ్. ట్రై టు అండర్స్టాండ్ ద కోడ్. సో వెరీ సింపుల్. ఎక్స్ప్లెనేషన్ కింద చూసుకో. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా నేను ఇన్పుట్. సో ఎప్పుడు కూడా ఎక్కడికి వస్తారు మీరు? బాడీని చూస్తారు ఫస్ట్. సో బాడీలో ఏముంది? ఫస్ట్ బాడీలో inside the body you have the input form ఉంది. ఫామ్ తో పాటు ఇన్పుట్ ఉంది. సో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. టెక్స్ట్ లో ఏముంది? మై నంబర్. ఎన్జీ మోడల్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్డబ్ల్యూ. వాట్ డస్ దట్ మీన్? డేటా ఎవరితో బైండ్ అయి ఉంది? పిఎస్డబ్ల్యూ తో బైండ్ అయింది. డేటా ఎవరితో బైండ్ అయి ఉంది? పిఎస్డబ్ల్యూ తో బైండ్ అయి ఉంది. ఓకే, రిక్వైర్డ్ మీన్స్ యూ నో వాట్ ఈస్ రిక్వైర్డ్? కంపల్సరీ ఇవ్వాల్సిందే, లేకపోతే ఇట్ విల్ నాట్ బి వాలిడేటెడ్. ఓకే, మనం ఏమంటున్నాము? ఆ ఇన్పుట్ ఇవ్వగానే ఏం ఎఫెక్ట్ అవ్వాలి? ఇన్పుట్
ng valid. If it is a valid input, if it is a valid input, ఇక్కడ టెక్స్టే కాబట్టి ఓకే. సో కాబట్టి ఆ టెక్స్ట్ ఎట్లా తీసుకున్నాము, మై ఈక్వల్ టు మై నంబర్. ఓకే, మై నంబర్ సో ఓకే, లెట్ మీ కోడ్ దిస్, దెన్ లేటర్ ఐ అండర్స్టాండ్. సో ఇక్కడ ఏమన్నా, ఫస్ట్ మనము ఒక ఇన్పుట్ తీసుకున్నాము, ఎన్జీ మోడల్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్డబ్ల్యూ అన్నాము. ఆ తర్వాత టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మై నంబర్. ఓకే, సో టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మై నంబర్, ఎన్జీ మోడల్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్డబ్ల్యూ. సో ఇక్కడ మనము స్టైల్లో ఏం పెట్టుకున్నాము, ఇన్పుట్ డాట్ ఎన్జీ hyphen valid, background color is equal to yellow. So let me put that here. Okay. నువ్వు యూఐకి రావా? యూఐ అయిపోయిందండి ఇది. సో నెక్స్ట్ వెనస్డే నుంచి యూఐ స్టార్ట్ అవుతుంది, ఇంకో బ్యాచ్. సో దానికి ఈరోజు నెట్ ప్రాక్టీస్ అనుకోని. సో వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ జావా క్లాస్ టుడే బికాస్ ఇన్ఫర్మేషన్ లేట్గా వెళ్ళినందుకు కొంతమంది ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఓకే, సో we have to create the form ఏంటి, ప్లీజ్ input some value. ఓకే, సో ఇన్పుట్కి ఏం చేద్దాం, ఇన్పుట్ type is equal, first we'll do it normal because there is no link actually, maybe ఎక్కడి నుంచి తీసుకొని పెట్టినట్టు అనుకో. ఓకే, సో type is equal to text, name is equal to name, right, let it be as it is. సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నాలి మనము, we have to make a style and we have to say input dot, అంటే ఇన్పుట్ డాట్ అంటే ఈ ఇన్పుట్ కి ఇన్పుట్ డాట్ ఎన్జీ హైఫన్ వ్యాలిడ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ వీ కెన్ డూ ఇస్, ఈ ఎన్జీ యాప్ అనేది మనం టోటల్ HTML డాక్యుమెంట్ కూడా పెట్టచ్చు. ఓకే, సో వీ కెన్ పుట్ ఇట్ డైరెక్ట్లీ హియర్ ఆల్సో. ఓకే, వీ కెన్ పుట్ ఇట్ డైరెక్ట్లీ హియర్ ఆల్సో. సో దట్ ఈస్ వాట్, చూసారా, ఎన్జీ యాప్ డైరెక్ట్లీ HTML ఎన్జీ యాప్ ఇక్కడ ఇచ్చినా కానీ సరిపోతుంది. సో యూ డోంట్ హ్యావ్ టు గివ్ ఇట్ ఇన్ ద డివ్ ఓన్లీ. సో దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే, టోటల్ డాక్యుమెంట్ ఫ్రమ్ ద అవుట్ సెట్ ఓన్లీ వీఆర్ మేకింగ్ ఇట్ యాంగులర్, ఓన్లీ ఆ డివ్ మాత్రమే కాకుండా టోటల్ అప్లికేషన్ యాంగులర్ చేయడం. ఓకే, సో దట్ ఈస్ వై హియర్ ఇన్ దట్ ఎగ్జాంపుల్ యూ డోంట్ సీ దిస్ డివ్ దేర్. ఓకే, అంతా మనకు కనిపించలేదు, ఇలా చేసినా ఓకే, అలా చేసినా ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఎన్జీ వ్యాలిడ్. సో వాట్ డస్ ఎన్జీ వ్యాలిడ్ సే, ng valid, so input ng valid. Okay, what it will do, sir, it will go for background, so background color yellow. Okay, so background color yellow, right.
So let me save this. Yeah. So is equal to PS అది మర్చిపోయాము. సో నా వాట్ హ్యాపెండ్ హియర్? ఆ ఎల్లో పేజ్ చేసిన దానికి ఎందుకు వచ్చేసింది? బికాస్ వి జస్ట్ సెడ్ ఎన్జి మోడల్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్డబ్ల్యూ. సో ఈ మోడల్ ఇస్తే డేటా బైండింగ్ జరుగుతుందని తెలుసు మనకి. సో ఇక్కడ ఎన్జి మోడల్ ఇస్తే మరి ఇది ఎలా అంటే ఇట్ ఈస్ టెల్లింగ్ దట్ so this is the box which you need to bind. This is the box which you need to bind and which you need to give the data. So అలా ఈ binding అనేది మనకి జరుగుతుంది. So it is not that every time you use binding only to bind the data. So ఇక్కడ valid అనేది కూడా దానికోసం. But the intention of valid here is to check the validity అన్నమాట. Check the validity. So ఇలా మనం చేసుకోవాలి. Yeah, do it. ఇక్కడ PSW అని పెట్టేది ఏం లేదు, ఏదైనా పెట్టొచ్చు. Yeah, do it fast.
Okay. ఈమెయిల్ వాల్యుయేషన్ ఇప్పుడు కొంచెం కోడ్ ఎక్స్ట్రా ఉంటుందా జస్ట్ now I have to check your email ID right or wrong something. ఇట్లా కోడ్ గమనించాలి మీరు. Now if you observe here, we can provide names for the forms అన్నమాట. What we can do? We can provide names for the form. ఎందుకు సార్ ఆ ఫామ్ కి నేమ్ ఎందుకు అవసరము అంటే మీరు ఆ ఫామ్ లో ఉన్న కంటెంట్ లాగాలి అనుకుంటే ఆ నేమ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో నా ఫర్ ఎగ్జాంపుల్ ద నేమ్ ఆఫ్ ది form is iForm. Okay, the name of the form is iForm. Now, what is the input type here? Email. What is the name? Email address. ng model ఏంటమ్మా? Text. ng model is equal to text. ఇక్కడ you are looking at one more directive called show అన్నమాట. So div ng show. So it display something. Okay, display something. ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్. ఎందుకు సార్ ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ నాట్ ద రైట్ ఫార్మాట్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ ద రైట్ ఫార్మాట్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐఫామ్ అంటే ఎవరు? ఐఫామ్ అంటే ఎవరు? నేమ్ ఆఫ్ ద ఫామ్. ఓకే, ఈమెయిల్ ఏడిఆర్ అంటే ఎవరు? నేమ్ ఆఫ్ ద ఇన్పుట్. నేమ్ ఆఫ్ ద ఇన్పుట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద రైట్ ఫార్మాట్, అది ఎట్లా చెప్తాం మనము సింపుల్ గా యాంగులర్ లో? డాలర్ ఎర్రర్. ఏమని చెప్తాము? డాలర్ ఎర్రర్ అనే కాంపోనెంట్ ద్వారా చెప్తాము అనమాట. ఓకే, వాట్ దట్ కాంపోనెంట్ విల్ సే ఇది కరెక్ట్ అయిన ఫార్మాట్ కాదు. సో జనరల్ గా జావా స్క్రిప్ట్ లో మనకు తెలుసు కదా. సో జావా స్క్రిప్ట్ లో కూడా మనము ఈమెయిల్, జావా స్క్రిప్ట్ వరకు ఎందుకు, HTML లోనే మనకు తెలిసిపోతుంది ఇది ఈమెయిల్ కరెక్ట్ ఫార్మాటా కాదా అనేది. అవునా కదా? సో అంటే మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ డాలర్ ఎర్రర్ అనేది వాడుతున్నాం. సో ఈ డాలర్ ఎర్రర్ అనేది ఏంటి? It will tell you that this particular email is correct or not. This particular email is correct or not. You don't have to use anything. Just ఏమనాలి? డాలర్ ఎర్రర్ సరిపోతుంది. ఎస్, ఇక్కడ మిగతా అన్ని కామన్. ఈమెయిల్ అంటే ఏంటి? టైప్. వాట్ ఈస్ ఈమెయిల్? ద టైప్. వాట్ ఈస్ ఐఫామ్? నేమ్ ఆఫ్ ద ఫామ్. వాట్ ఈస్ ఈమెయిల్ అడ్రస్? ద నేమ్ ఆఫ్ ది ఇన్పుట్. డాలర్ ఎర్రర్ ఏంటి? ఇట్స్ ఎ కాంపోనెంట్ దట్ విల్ వ్యాలిడేట్ అన్నమాట. సో రాంగ్ ఉంది అనగానే మనకి ఏమొస్తుంది? మనకి ఇక్కడ ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని వస్తుంది. ఒకవేళ కరెక్ట్ ఉంటే మనకి ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆబ్వియస్లీ వి నో దట్ వి విల్ గెట్ ఎల్లో కలర్. ఎందుకంటే డైరెక్ట్లీ ఎల్లో కలర్ అనేది ఎక్కడ వస్తుంది? అది వ్యాలిడ్ అయితేనే వస్తుంది. అది ఇన్వాలిడ్ ఇంతకుముందు టెక్స్ట్ కాబట్టి మనకేం తెలియలేదు, కానీ ఇప్పుడు అది వ్యాలిడ్ అయితేనే మీకు ఎల్లో కలర్ లో ఫ్లాష్ వస్తుంది, లేకపోతే రాదు. ఈజ్ మై పాయింట్ క్లియర్లీ అండర్స్టూడ్? ఎస్. ఓకే, నౌ ట్రై టు రైట్ ద కోడ్, అండర్స్టాండ్ ద కోడ్ అండ్ రైట్, దెన్ ఐ విల్ రైట్. ఫస్ట్ నేను రాయని, సరే మీరు రాయండి. సో ఏం చేస్తున్నారు? ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సెకండ్ లైన్ లోనే NG యాప్ చేసేయాలి. బికాజ్ ఐ డోంట్ వాంట్ డూ ఇట్ ఇన్ ద div. సో యాంగులర్ యాప్ ఎక్కడ చేస్తారు? డైరెక్ట్ HTML దగ్గర చేస్తారు. HTML ఎవరు? ఫస్ట్ పేరెంట్ ట్యాగ్ ఉంది కదా, HTML. ఆ పేరెంట్ ట్యాగ్ దగ్గర మీరు ఏం చేయాలి? NG యాప్ అనేది యూజ్ చేసేయాలి. ఎస్. ఓకే, సెకండ్ థింగ్ ఏం చేస్తారు? ఫామ్ బిల్డ్ చేస్తారు. ఫామ్ కి ఏమేమి ఇవ్వాలి? ఫామ్ కి నేమ్ ఇవ్వాలి. వెరీ గుడ్. తర్వాత ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ ఇవ్వాలి. తర్వాత దానికి ఒక నేమ్ ఇవ్వాలి. తర్వాత దాంట్లో మోడల్లో ఏదైనా పేరు పెట్టేసి ప్రాబ్లం. సో మోడల్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని పెడుతున్నారు ఇక్కడ, పర్లేదు. సో తర్వాత ఏం చేయాలి? సో షో ఎక్స్.
ఎందుకు అది షో చేయాలి? అది ఒకవేళ అది రాంగ్ ఈమెయిల్ అడ్రస్ అయితే, మీరు ఏమని ఒక డిస్ప్లే చేయాలి. ఆ డిస్ప్లే ఏంటి? ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ సంథింగ్. సో అది షో చేయాలి అంటే నాకు ఎవరు కావాలి? ఐ వాంట్ డైరెక్టివ్ కాల్డ్ ఎన్జి షో. ఐ వాంట్ డైరెక్టివ్ కాల్డ్, ఇక్కడ అంతా గేమ్ ఆఫ్ డైరెక్టివ్స్ అన్నమాట. అర్థమైందా? ఓకే. రన్ చేస్తూ చేయండి. స్క్రీన్ మీద ఉన్నా చూడకుండా చేయాలి. ఓన్లీ ఆ డైరెక్టరీస్ ఎట్లా పనిచేస్తే నేర్చుకోవడమే ఇంపార్టెంట్. ఇక్కడ కోడ్ అంతా మనం కూర్చొని ఏం రాయాలి.
ఓకే. చేసారా Shida? Okay, once again I'll do form. Okay, help me. Form name is equal to I form. Very good. So just delete code. That's important. Okay. So now form contains just input elements, no? So input type is equal to. So what we want? We want email. So email type undal compulsory. Okay. Next name is equal to anything you can put. So or else I'll say mail ID something. Okay, I'll make it small. Next ఇంకేం ఉండాలి మోడలా షుడ్ బి దేర్ ng model. Okay, ng model is equal to something, anything can be there. Okay, I'm using the same thing. Text తర్వాత what do you want? pr so ng show. Okay, so show లో ఏమనాలి మనము? what all we have to take? I form. Very good. I form అంటే ఎవరు? form dot mail id, the name, right? mail id dot $error అంటే ఒకవేళ రాంగ్ ఇన్పుట్ అయితే డాట్ ఈమెయిల్ అంటే టైప్. ఓకే, దెన్ వాట్ హ్యావ్ టు షో? I have to show invalid mail ID. ఓకే, ఇది ఈ వ్యాలిడిటీ వచ్చినప్పుడు ఇన్వాలిడ్ అయినప్పుడు ఏమవ్వాలి? వ్యాలిడ్ ఇన్వాలిడ్ అయినప్పుడు ఏమవ్వాలి? కలర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్లోగా మారాలి, రైట్? ఓకే, సో ఓకే, రైట్. ఓకే, సో వ్యాలిడ్ గా ఉన్నప్పుడు ఎల్లో ఉండాలి, ఇన్వాలిడ్ అయినప్పుడు ఇట్ హ్యాస్ టు చేంజ్. సో దట్ ఇస్ ద పాయింట్, రివర్స్ చెప్పినట్టు. ఓకే, అండర్స్టూడ్? ఎస్ సార్. సో కింద ఇది వస్తుందా లేదా? ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి ఎందుకు వస్తుంది? బికాస్ why I'm getting invalid email ID? Because I'm giving something invalid. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను @gmail.com మళ్ళీ ఎల్లో వచ్చేసిందా లేదా? ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ వ్యాలిడ్. అర్థమైందా లాజిక్? ఓకే, సో ఇట్ ఈస్ వ్యాలిడ్, ఇట్ బికమ్స్ ఎల్లో. అసలు ఏం లేదు సార్ అంటే కూడా అది కూడా వ్యాలిడ్ కిందనే వస్తుంది, అందుకని ఎల్లోకి వస్తుంది. సో సపోజ్ యు ఆర్ గివింగ్ సంథింగ్ ఎల్స్ వితౌట్ ఈమెయిల్ ఐడి ఫార్మాట్, ఇట్ విల్ గివ్ యూ ఇన్వాలిడ్ మెయిల్ ఐడి. సో ఇది మనకి
ఎన్జి షో అన్నమాట. సో ఎన్జి షో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు అంతా ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్ ఉంది, అది ఒక కాన్సెప్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి యాంగులర్ లో. సో మండే. So any Java students, you relax for today because we prolonged this class. So 3:30 undamma mix session malli. Okay. So we will meet on Monday, Java and this. Okay. Right. Thank you.